ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారము ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీ కార్యముతో 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 సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా, ఈ క్షణమే యేసయ్యా. 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 నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారెనే, నీవు సెలవియగా మారా మధురం మాయనే, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయనే. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారము ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీ కార్యముతో 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 సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా, ఈ క్షణమే యేసయ్యా. 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 నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారెనే, నీవు సెలవియగా మారా మధురం మాయనే, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయనే. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన యేసయ్య, సర్వశక్తుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మమ్మలను కాచి కాపాడి మా జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యములను చేస్తూ వచ్చి ఉన్నారు ప్రభా. వాటన్నిటిని బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క రోజు మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ యొక్క కృప తండ్రి. మాకన్నా మంచివారు, మాకన్నా చదువు ఉన్నవారు, మాకన్నా శ్రేష్ఠులు అనేక మంది ఈ లోకం విడిచి వెళ్ళి ఉండగా తండ్రి నాయన, మీరు ఇంకా మమ్మలను ప్రేమించి మా ద్వారా మీరు అనేకమైన కార్యములు గూర్చి మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన, మమ్మలను మేము మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మీ యొక్క కార్యములను, మీ యొక్క ఆత్మ కార్యములను మాలో
బలముగా జరిపించి కొనసాగించమని వేడుకుంటున్నాం ప్రభా. మాలో ఉన్న బలహీనతలు, మాలో ఉన్న లోటుపాటులన్నిటినీ కూడా తుడిచివేసి మీ యొక్క స్వభావముతో, మీ యొక్క స్వారూప్యంలోనికి మమ్మలను మార్చమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. యేసయ్య, ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మేము వాక్యం ధ్యానించబోతూ ఉండగా మీ యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మా మనోనేత్రాలను తెరవండి, మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. వాక్యమును అర్థము చేసుకొని వాక్య ప్రకారముగా జీవించే కృప కొరకు వేడుకుంటూ ఉన్నాము తండ్రి. యేసయ్య, మీ పక్షాన మీ దాసురాలైన నేను నిలబడుతూ ఉండగా నన్ను సిలువ చాటున మరుగుపరచండి. కేవలం మీ యొక్క స్వరమును వినిపించండి ప్రభా. ఎందుకంటే మీరు మాట్లాడితే మేమందరము కూడా బ్రతుకుతాం యేసయ్య. మీ యొద్ద ఆ ఒక్క జీవముతో కూడిన మాటలున్నాయి. మా యొక్క విశ్వాసమును సరిచేయండి, మా జీవితాలను సరిచేయండి ప్రభా. మీ కృపతో, మీ యొక్క అభిషేకముతో మమ్మలను నింపమని వేడుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ఎటువంటి అవసరతతో, ఎటువంటి యొక్క బాధతో ప్రియ బిడ్డలు మీ సన్నిధికి వచ్చి ఉన్నారో, ఎవరైతే ఆన్లైన్లో మీ యొక్క స్వరము వినటానికి ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభా వ్యక్తిగతంగా మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాను. మీరు సజీవుడైన దేవుడు, ప్రార్థనలో ఆలకించే దేవుడు, మమ్మలను ప్రేమిస్తున్న దేవుడు, ప్రార్థనకు జవాబుగా మమ్మలను లేవనెత్తే, విడుదల చేసే దేవుడని అందరూ కూడా తెలుసుకోవడానికి మీ యొక్క కృపను, మీ యొక్క సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఒక్కసారి ప్రభా, మేము వాక్యం ధ్యానిస్తూ ఉండగా వాక్యం అయ్యున్న యేసయ్య, మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మలను బలపరచండి. మీకే మహిమ ఘనతను చెల్లించి యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభువు రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువారిని ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువారి యొక్క అమితమైన ఆశీర్వాదములు మీరందరూ కూడా కలిగి ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క రోజు మనం ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఇచ్చిన వాక్య భాగము ఆది కాండము 50వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు. ఈరోజు మనం యోసేఫు గురించి, ఆయన యొక్క జీవితం గురించి కొద్దిసేపు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. యోసేఫు గురించి మీరు అనేక మార్లు విని ఉండొచ్చు, కానీ ఈ యొక్క రోజు మరి ఒక్కసారి ఎందుకు ప్రభువారు ఈ యొక్క లేఖన భాగము మన ముందు పెట్టి ఉన్నారు, ఆ ఒక్క ఉద్దేశం మన యొక్క జీవితంలో నెరవేర్చబడులాగన ప్రార్థన పూర్వకముగా మనం ఇంకా కొన్ని క్రొత్త ఆలోచనలు, క్రొత్త ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. యోసేఫ్ ఒక జీవితం మనం చూసినట్లయితే తన యవ్వన ప్రాయం నుండి తను చాలా బాధకరమైన పరిస్థితిలో తను పెరుగుతూ ఉన్నాడు. వాస్తవంగా అయితే తండ్రికి చాలా ప్రేమ కలిగిన ముద్దు బిడ్డ అయినా కూడా అటువంటి ఒక కుమారునికి కూడా శ్రమలు, కష్టాలు తప్పలేదు. యోసేఫు జీవితం మనం చూసినప్పుడు మన యొక్క పరిస్థితులను మనం జ్ఞాపకము చేసుకుంటూ దేవుని వాక్యం అనే వెలుగులో మన పరిస్థితులను మనం పరిశీలించుకుంటే ఎంతో బలమును, ఎంతో విశ్వాసమును, ఎంతో నిరీక్షణను మనం పొందుకోగలం. యోసేఫు తన తండ్రికి చాలా ప్రియమైనవాడు. చూచినట్లయితే తన కుటుంబంలో 12 మంది పిల్లలు ఉన్నారు, సహోదరులు, పెద్దవారి నుండి చిన్నవారి వరకు. యాకోబుకు 12 మంది సంతానము కాబట్టి వారిలో యోసేఫ్ అంటే యాకోబుకు చాలా ఇష్టము. అందుకే ఏం చేసేవాడంటే తన కోసం ప్రత్యేకముగా ఒక అందమైన వస్త్రము తయారు చేసి తనకు
బహుకరిస్తూ ఉండేవాడు. ఆ ఒక్క వస్త్రమును ధరించుకున్నప్పుడంతా కూడా ఇతర సహోదరులకి ఏమవుతుందండి, న్యాచురలీ వారు బాధపడతారు కదా, మా తండ్రి యోసేఫ్నే మాకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారు అన్న ఒక భావము కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క పరిస్థితిని చూసినప్పుడు తల్లిదండ్రులుగా ఉంటున్న వారు ఒక మంచి మాట వాక్యంలో నుండి నేర్చుకోవాలి. అదేమిటంటే, యాకోబు ఎలాగైతే ఆ ఒక పార్షియాలిటీ చూపిస్తూ ఉన్నాడో, తన యొక్క కుమారుల మధ్యలో ఆ ఒక ఫేవరెటిజం చూపిస్తూ ఉన్నాడో, అది ఎలాగా వారి యొక్క మనస్సు మీద ఒక ప్రభావమును చూపించింది. వారి మధ్యలో అనేకమైన మనస్సు బద్దలు, అంతేకాకుండా వారికి ఆ ఒక అసూయ పెరగటానికి, ఒకరి మీద ఒకరికి కక్ష పెరగటానికి, ఆ ఒక్క తల్లిదండ్రులు వారిని ట్రీట్ చేసే విధానమును బట్టి ఈ విధంగా పిల్లలు సఫర్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుకనే తల్లిదండ్రులతో నా మనవి ఏంటంటే, ఎప్పుడు పిల్లలు ఒక బిడ్డకు ఇంకొక బిడ్డకు డిఫరెన్స్ చూపించొద్దు. పిల్లలందరూ కూడా దేవుడు ఇచ్చిన బిడ్డలే కాబట్టి అందరినీ కూడా మనము సమానముగా చూడాలి. మీరు సమాజంలో చూసినట్లయితే ఆడబిడ్డలకు అలాగే మగ బిడ్డలకు చాలా డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. ఆడపిల్లలు పుట్టగానే ఏదో ఒక శ్రమ వచ్చినట్టు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు సంతోషము మనము చూడము. కుమారులు పుడితేనే గొప్ప అనుకుంటారు, ఆడపిల్లలు పుడితే అది వారికి బాధగా, పెద్ద బాధ్యతగా వారు బాధపడుతూ ఉంటారు. అలాగ కాకుండా ఏ ఒక్కరైనా దేవుడిచ్చిన బిడ్డలుగా మనం అంగీకరించి అందరినీ కూడా సమానముగా చూడాలి. ఎప్పుడైతే ఒకరిని ఇంకొకరికన్నా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మనం చూస్తామో, వారి యొక్క మానసిక వికాసంలో చాలా డిఫరెన్స్ వస్తుంది, చాలా ప్రభావము పడుతూ ఉంటుంది. అదే మనం ఇక్కడ ఈ యొక్క సహోదరుల మధ్యలో చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే యోసేఫుకు మంచి బట్టలు ఉంటున్నాయి, అందరికన్నా స్పెషల్ వస్త్రము ఆయనకు ఇస్తూ ఉండేవారు. ఈ విధంగా తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు కదా, కొంచెం అందంగా ఉన్న వారిని, కొంచెం తెల్లగా ఉన్న వారిని స్పెషల్గా చూడడం, వారికి మంచి బట్టలు ఇవ్వడం, అది పుస్తకాలు కూడా ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్తున్నప్పుడు వారికి మంచి పుస్తకాలు కొని ఇవ్వడం, లేకపోతే వారికి నచ్చిన తిండి పదార్థాలు వారి కొరకు సిద్ధపరచడం. ఎవరైతే ఇష్టం లేదో వారేమన్నా అడిగితే వారిని తిడుతూ ఉంటారు. ఇలాగ చిన్న చిన్న విషయాలలో కూడా మనం ఆ ఒక భేదము చూపించడం చూస్తూ ఉంటాం. నిజంగా తల్లిదండ్రులు దేవుని ప్రేమించేవారైతే వారు తప్పకుండా పిల్లల మధ్యలో ఎప్పుడూ అటువంటి ఒక భేదము చూపించరు, అందరినీ కూడా సమానముగా చూసుకుంటారు. దేవుని వాక్యం వింటున్న మీ ఎవరిలో అయినా అటువంటి ఒక బిహేవియర్ ఉంటే, మీరు మీ యొక్క పిల్లల మధ్యలో డిఫరెన్స్ చూపిస్తూ ఉన్నట్లయితే దయచేసి ఈరోజే ఆ ఒక అలవాటును మానివేయమని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించాలంటే, మీ బిడ్డలను దీవించాలంటే మీరు ఆ ఒక డిఫరెన్స్ చూపించకుండా, పార్షియాలిటీ చూపించకుండా ఉండాలి. అదేవిధంగా అందరూ కూడా ఏ ఒక్క పరిస్థితిలో అయినా, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు తోటి పని వారితో కానీ, మీ క్రింద పని చేస్తున్న వారితో కానీ ఆ పార్షియాలిటీ అన్నది ఎప్పుడూ చూపించకూడదు. అందరినీ, చదువు ఉన్నా లేకపోయినా, వారు ధనికులన్నా ధనికులు కాకపోయినా, వారు చూడటానికి అందంగా ఉన్నా లేకపోయినా, వారి యొక్క వస్త్రధారణ ఎలాగున్నా కూడా అందరినీ కూడా దేవుని యొక్క ప్రేమతో మనము చూడాలి. అప్పుడే మీరు దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉన్నవారై ఉంటారు. లేకపోతే సాతాను లక్షణాలు, ఆ ఒక్క పార్షియాలిటీ చూపించడం, భేదము చూపించడం, ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూడడం, అది సాతాను యొక్క లక్షణమని గుర్తెరగాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా యోసేఫు జీవితం మనం చూసినట్లయితే, యోసేఫు తన తండ్రికి అందరికన్నా ఎక్కువ ప్రియుడని తెలిసి అన్నయ్య వారు అందరూ కూడా బాధపడుతూ ఉండేవారు. తన మీద, తమ్ముడైన యోసేఫు మీద వారు కోపం పెట్టుకున్నారు. ఇంకొక సంగతి ఏంటంటే, యోసేఫు ఈ యొక్క అన్నయ్యలు
మంచి పని ఏదైనా చెయ్యకపోతే, ఏదైనా చెడు పనుల్లో వారు చెడు పనులు వారు చేస్తూ ఉన్నట్లయితే వాటన్నిటినీ వెళ్ళి వారి తండ్రి దగ్గర చెబుతూ ఉండేవాడంట. అంటే కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చాడీలు చెప్తూ ఉండేవాడు. అది కూడా చాలా బాధకరమైనది. అది మనం విసర్జించవలసిన ఒక పద్ధతి. చాడీలు చెప్పడం, ఇతరుల గురించి చెడు మాట్లాడుకోవడం, గాసిప్పింగ్, ఇవన్నీ కూడా దేవునికి హేయమైన విధానాలని గుర్తించమని వేడుకుంటున్నాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోసేఫు ఇంకొక పని చేశాడు. అదేమిటంటే తను చూసిన కొన్ని కలలు, దేవుడు తనకిచ్చిన కొన్ని దర్శనాల గురించి తన యొక్క సహోదరులతో తను పంచుకుంటాడు. ఆ ఒక కళలు ఏంటంటే దేవుడు తన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏమై ఉన్నదో ఆ ఒక కళలో తెలియపరచబడ్డదు. మొదటి ఒక కళ ఏంటంటే ఈ యొక్క యోసేఫు చూసిన కళలో ఆయన చూస్తున్నది ఒక పొలంలో కొన్ని ఒక పంట కోసిన తర్వాత అక్కడున్న ఆ ఒక్క షీవ్స్ అంటాం కదా, ఆ ఒక్క పనలు అన్నీ కూడా నిలబడి ఉన్నాయి. తర్వాత ఈ ఒక అవన్నీ కూడా ఒక పన ముందు తల వంచి ఉన్నాయి, అవన్నీ వంగి ఉన్నాయంట. రెండో ఒక దర్శనంలో ఏం చూస్తున్నాడంటే సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలన్నీ కూడా అవి సాగిల పడుతూ ఉన్నాయి. ఈ 2 దర్శనాల యొక్క భావం ఏంటంటే యోసేపు తను చాలా పెద్ద ఒక స్థాయికి, ఉన్నతమైన స్థానానికి దేవుడు తన్ను తోడుకుని వెళ్ళబోతూ ఉన్నారు. మిగతా వారందరూ తన అన్నయ్యలు, తల్లిదండ్రులు కూడా తనకు సాగిల పడతారు, తన ముందు తల వంచుతారు అన్న ఒక భావము ఆ ఒక కళకు కలిగి ఉన్నాయి. గనుక ఇది ఎప్పుడైతే అన్నయ్యలతో చెప్పారో వారికి ఇంకా కోపం వచ్చిందనమాట. ఈ చిన్నవాని ముందు మేము తల యొగ్గాల్సిన పరిస్థితి వస్తుందా, ఈ విధంగా జరగకూడదని వారు ఉద్దేశించారు. అందుకే ఆ ఒక కళలు నిజము కాకుండా ఏం చేయాలంటే ఈ కళలు కంటున్న ఈ యోసేపును చంపివేయాలని వారు అనుకున్నారు. కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని వాగ్దానములు చేస్తూ ఉంటారు, కొన్ని దర్శనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. దాన్ని బట్టి ఇతరులు మనలను చూచి వారు ఈర్ష్యపడిన, వారు జెలస్ ఫీల్ అయినా అది ఏది కూడా హాని చేయలేవు అన్నదానికి ఒక నిదర్శనముగా మనం యోసేఫ్ యొక్క జీవితము చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఇటువంటి ఒక సంకల్పము దేవుడు యోసేపు గురించి కలిగి ఉన్నాడని ఇతరులు తెలుసుకున్నారో వారు ఎలాగైనా తనను చంపటానికి ఒక ఆలోచన చేశారు. ఒకరోజు యోసేపు ఈ యొక్క సహోదరులందరూ కూడా మందెను కాస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఉన్న చోటకి తను వచ్చినప్పుడు ఒంటరిగా ఉండడం చూచి వారేమనుకుంటారంటే ఈ యోసేఫ్ను ఎలాగైనా మనం చంపివేస్తే అప్పుడు తన కలలు నిజము కావు అని ఆ ఒక ఉద్దేశంతో తను ధరించిన ఆ ఒక మంచి వస్త్రం, తన తండ్రి ఎప్పుడు కూడా తనకు మంచి ఒక అంగి ఇస్తూ ఉండేవారు కదా, ఆ ఒక్క అంగిని తన నుండి తీసేసుకొని యోసేఫ్ను ఒక గుంటలో పడివేస్తారు. నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఇక్కడ చనిపోతే అప్పుడు నీ కలలు నిజము కావు అన్న ఉద్దేశంతో దాంట్లో యోసేఫ్ను పడివేస్తారు. కానీ కొద్దిసేపు అయ్యాక వారిలోనే కొందరు సహోదరులు ఏమంటారంటే ఈయనను ఇక్కడ విడిచిపెడితే మనకేమీ ప్రయోజనం అని వారు అలా మాట్లాడుకుంటున్నప్పుడు కొందరు వ్యాపారస్తులు వారు ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నారు. వారిని చూచినప్పుడు ఈ యోసేఫ్ని వారికి అమ్మి వేస్తే కొంచెం డబ్బులైనా వస్తాయి కదా అన్న ఒక ఆలోచనతో వారేం చేస్తారు, ఈ యొక్క యోసేఫ్ను వారికి అమ్మి డబ్బులు తీసుకొని తన యొక్క వస్త్రమును మీద కొంచెం రక్తము, ఒక గొర్రెపిల్ల రక్తం అంతటిని కూడా దాని మీద రాసి తీసుకుని వెళ్ళి వారి యొక్క తండ్రికి చూపిస్తారు. ఇదిగో చూడండి, మీ యొక్క ఫేవరెట్ సన్ యోసేఫ్కి ఏం జరిగిందంటే కొన్ని జంతువులు, మృగాలు ఆయన మీద పడి తను చంపినట్లు ఉన్నాయి. తన యొక్క వస్త్రం మాత్రమే అక్కడ మాకు దొరికింది,
తను చనిపోయి ఉంటాడని మేము నమ్ముతున్నామని ఆ ఒక్క వర్తమానం తండ్రికి వారు తెలియపరుస్తారు. అంటే వారు ఎంత కఠినమైపోయారంటే, తండ్రి వృద్ధప్రాయంలో ఉన్నారు, వారికి ఎటువంటి దుఃఖకరమైన వార్తలు చెప్తున్నప్పుడు కొంచెం ఆలోచించాలి, ఆగాలి అన్న ఆ ఒక్క అవగాహనము కానీ ఆ ఒక్క సెన్సిటివ్నెస్ వారిలో లేకుండా ఉండడం మనం గమనించగలం. యూజువలీ మనం పెద్దవారికి ఎవరైనా చనిపోయారన్న వార్త చెప్తున్నప్పుడు ఏం చేస్తామండి, ముందుగా వారిని ప్రిపేర్ చేస్తాం. మీరు కంగారు పడవద్దు, పలానా వారు చాలా సీరియస్గా ఉన్నారు, డాక్టర్స్ అయితే ఏమీ హోప్ లేదని చెప్తున్నారు, ఈ విధంగా కొన్ని మాటలు చెప్తూ వారిని ప్రిపేర్ చేస్తాం. అది వారు తెలుసుకున్న తర్వాత కొంచెం సమయం గడిపిన తర్వాత అప్పుడు నెమ్మదిగా పలానా వారు ఇంకా లేరు, వారు చనిపోయారని చెప్తూ ఉంటాం. కానీ ఈ యొక్క సహోదరుల్లో ఎంత కఠినమైన మనసు కలిగి ఉన్నారంటే, తమ్ముడు చనిపోయాడన్న బాధ లేదు, తండ్రి బాధపడతారు, ఆయన ఎలా తీసుకుంటాడు, తట్టుకోగలదా తన హృదయం, తన యొక్క ఫిజికల్ కండిషన్, తన హార్ట్ కండిషన్ ఎలాగుంటుంది, ఏది కూడా వారు గమనించుకోవడం లేదు. వారి యొక్క చెడు తలంపులు, వారి యొక్క ఆలోచనలు నెరవేర్చబడాలన్న ఉద్దేశం ఒకటే అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇటు మనం యోసేఫు వైపు చూసినట్లయితే తన యొక్క పరిస్థితి ఏంటండి, తనైతే దేవుడు తనకిచ్చిన మంచి ఆ ఒక్క దర్శనాలను బట్టి ఆయన ఏమనుకుంటాడు, తన ఫ్యూచర్ గురించి ఎలాగ ఆలోచిస్తాడు, దేవుడు నన్ను చాలా దీవిస్తాడు, నన్ను ఉన్నతమైన స్థానానికి తోడుకొని వెళ్తాడని ఆయన నమ్ముతూ ఉన్నాడు. కానీ కలలు పొందుకున్న తర్వాత వెంటనే ద ఈవెంట్స్ దట్ ఫాలోడ్ దిస్ డ్రీమ్ ఆర్ సో మిజరబుల్. తనను చాలా కృంగదీసే పరిస్థితుల గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. అంటే తనను ఆ గుంటలో పడివేయడం, తనను ఒక బానసుగా అమ్మివేయటం, తన ప్రాంతం కానీ ఇంకొక ప్రాంతానికి పంపివేయటం, ఇంతవరకు అంతమంది సహోదరులతో పెద్ద ఒక కుటుంబంలో చక్కగా ఉంటున్న ఈ యొక్క కుమారుడు ఇప్పుడు ఏంటండి, ఒక బానసుగా, తినడానికి ఉంటుందా లేదో తెలియదు, ఎటువంటి వారి మధ్యలో అతను ఉంటున్నాడో ఏంటో తనకు తెలియదు. అలాగా ఒక సేవకునిగా, అంతవరకు ఒక రాజుగా తన ఇంట్లో ఉంటూ ఉండేవాడేమో, చాలా గారాభంగా వారి యొక్క తల్లిదండ్రులు చూసుకుంటున్నారు తనను. కానీ ఇప్పుడైతే తనను బాగున్నావా, ఏమన్నా తిన్నావా అని అడగటానికి కూడా ఎవ్వరూ లేరు. ఆ కుటుంబం అంతటికి కూడా తను దూరం చేయబడ్డాడు. ఇటువంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు యోసేఫ్ ఏమనుకుంటూ ఉంటాడు, తను బాధపడతాడా, దేవుని మీద కోపపడతాడా, మనం ఆ విధంగా మన యొక్క కుటుంబం నుండి వేరుపరచబడినట్లయితే, లేకపోతే మన యొక్క ఉద్యోగం పోయినప్పుడు, మన కుటుంబ సభ్యులను మనం పోగొట్టుకున్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలాగ ఆలోచిస్తాం, దేవుని మీద కోపపడతామా, ఎందుకు దేవుడు నన్ను ఇలాగ పెట్టారు, ఎందుకు ఇన్ని శ్రమలు నా జీవితంలో తీసుకుని వచ్చారు అనుకుంటామా, లేకపోతే దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన ఇస్తున్న ఆ ఒక్క వాగ్దానములను మనం గట్టిగా పట్టుకొని విశ్వాసముతో మనం దేవుని వైపు నిరీక్షణతో చూస్తూ ఉంటామా? మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు పెద్ద విశ్వాసం అవసరం లేదు, అవునా కాదండి? అన్నీ అనుకూలంగా ఉంటే అది సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఒకటి, పరిస్థితులు ఇంకొకటిగా ఉంటుందో, ప్రతికూలంగా ఉంటాయో పరిస్థితులు, అప్పుడు ఇట్స్ అ ఛాలెంజ్ టు అవర్ ఫెయిత్. పరిస్థితి మారడం లేదు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం గొప్పది, అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది, అది ఎలాగ నెరవేర్చబడుతుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. పరిస్థితిలో అయితే ఏది కూడా మనకు ఎన్కరేజింగ్గా ఉండదు. కానీ అటువంటి ఒక పరిస్థితిలో కూడా మనము దేవుని మీద ఆధారపడాలి. దాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీకు విశ్వాసం ఉంది అని నిరూపించటానికి అదే సమయం అండి. ఆ ఒక్క పరిస్థితిలో మాత్రమే మీ విశ్వాసము మంచిదా, బలహీనమైనదా, దృఢమైనదా, దేవుని నిజముగా ప్రేమిస్తున్నారా, అప్పుడు తెలుస్తుందండి. అది ఒక పరీక్ష. దానిలో మనం పాస్ అయినట్లయితే అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా అక్షరాల మన జీవితంలో నెరవేర్చబడుతుంది. యోసేఫు గురించి మనం చూసినట్లయితే పరిస్థితులు తనకు అనుకూలంగా లేని సమయంలో కూడా ఆయన దేవుని దూషించినట్లు కానీ, దేవుని ప్రశ్నించినట్లు కానీ, దేవా
మీరు నాకు ఎంత మంచి వాగ్దానాలు ఇచ్చారు, ఎందుకు నెరవేర్చట్లేదు, ఎప్పుడు నెరవేరుస్తారు, ఈ విధంగా దేవునితో తను గొడవ పడలేదు. కానీ యెహోవా వైపు చూస్తూ ఏ ఒక్క పరిస్థితిలో ఉన్నప్పటికీ నమ్మకముగా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఒక బానిసగా ఐగుప్తు దేశంలో పొతీఫరు అన్న ఒక వ్యక్తికి అతను అమ్మవేయబడ్డాడు. పొతీఫర్ ఏం చేస్తాడు, తనకి కొన్ని పనులు ఇంట్లో అప్పచెప్తాడు. ముందు చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు దాన్ని చాలా యథార్థముగా నమ్మకముగా అతను యోసేఫు చేస్తూ ఉండేవాడు. దానిని గమనించి పొతీఫర్ ఏం చేస్తాడండి, తనకు ఇంకా ఎక్కువ బాధ్యతలు, ఇంకా అధికమైన అధికారమునిచ్చి అన్నీ కూడా తనకి అన్ని బాధ్యతలు తనకు అప్పచెప్తాడు. యోసేఫ్ను చూసినప్పుడు మనము కూడా ఆ విధంగా జీవించటానికి ప్రయత్నించాలి. దేవుడు మిమ్మల్ని ఏ ఒక్క ఉద్యోగంలో పెట్టినా, ఏ ఒక్క పని మీకు అప్పచెప్పినా, అది ఇంట్లో ఒక చిన్న పని, శుభ్రం చేసే పని అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఆఫీసర్లో ఒక మేనేజర్ జాబ్ అయి ఉండొచ్చు, ఏ ఒక్క బాధ్యత అయినా కూడా నమ్మకముగా చేయాలి. మీరు ఎంత బాగా చేయగలరో అంత బాగా చేయాలి. ఒకరు అన్నారు, ఒక నన్ అంటే మనం కొందరు సిస్టర్స్ని చూస్తూ ఉంటాం కదా, వారు వివాహం చేసుకోకుండా దేవునికే వారి యొక్క జీవితాలను సమర్పించుకొని ఉంటారు. ఒక సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే, నేను తుడిచినా కూడా ఎంత బాగా చేస్తానంటే నాకన్నా బాగా ఇంకెవ్వరూ చెయ్యకూడదు, అంత బాగా నేను చెయ్యాలని ఆశపడతానన్నారు. అంటే ఏ ఒక్క చిన్న పని అయినా కూడా వీ షుడ్ డూ ద వెరీ బెస్ట్ దట్ వీ క్యాన్. దేవుని సంతోష పెట్టడానికి, దేవుడు నా ఒక పనిని చూస్తున్నారు అన్న ఒక మనస్సాక్షితో మనము చెయ్యాలి. చాలాసార్లు మనం ఎలాగుంటామంటే, ఎవరైనా చూస్తుంటే బాగా పని చేస్తాం, లేకపోతే ఏదో పైగా అది సరిపెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎప్పుడైతే మనం యథార్థముగా బాగా పని చేస్తూ ఉంటామో అప్పుడు మనుషులు మెచ్చుకుంటారు, దేవుడు కూడా దానికి గొప్ప ప్రతిఫలమును ఇస్తారు. యోసేఫు అలాగే చేసేవాడండి. ఆయనకు అప్పచెప్పిన ప్రతి పనిని కూడా చాలా నమ్మకముగా ఆయన చేస్తూ ఉండేవాడు. అందుకే పోతీఫర్ అంటాడు, నా ఇంట్లో ఉన్న పనులన్నిటినీ కూడా నీకే నేను అప్పచెప్తూ ఉన్నాను అని అన్ని విషయాలలో తనను మెచ్చుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యోసేఫు జీవితంలో తన యొక్క అన్నయ్యల మధ్యలో ఉన్నప్పుడే తనకు బాధ, తనకు అవమానము కాకుండా ఈ పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా తనకి కొన్ని శ్రమలు వచ్చాయి. తను చేయని తప్పుల కొరకు తను శిక్షను అనుభవించవలసి వచ్చింది. పొతీఫర్ యొక్క భార్య తను మంచి మనసు కలిగిన ఒక స్త్రీ కాదు కాబట్టి తనేం చేస్తుందంటే యోసేఫు మీద అనేకమైన నిందలు వేస్తుంది. తన యొక్క అంగిని తన యొద్ద నుండి తీసేసుకొని తను యోసేఫు వచ్చి తనను పాడు చేయటానికి ప్రయత్నించాడు అన్న నీచమైన ఒక అబద్ధమును చెప్పి తనను చెరసాలలో వేయిస్తుంది. ఈ విధంగా చెరసాలలో ఉన్నప్పుడు యోసేఫు ఎంత బాధపడి ఉంటాడు కదండి. తను ఏ విధంగా కూడా దానికి బాధ్యతడు కాదు, ఇంకా నీతివంతునిగా ఉండటానికి ఆ ఒక్క స్థలం నుండి తను పారిపోతాడు. తన అంగిన వదిలేసి తను అక్కడి నుంచి పారిపోతాడు. అయినప్పటికీ తను మంచివాడని తనకు బహుమానం ఇచ్చే బదులుగా ఏం జరుగుతుందండి, తనకు శిక్ష విధించబడుతుంది. ఐఎమ్ షూర్ మన మధ్యలో ఉన్నవారు మీకు కూడా ఆ విధంగా ఎన్నోసార్లు జరిగి ఉంటుంది. ఎవరికైనా మేలు చేయటానికి మీరు ప్రయత్నించినప్పుడు వారు ఆ మేలు పొందుకొని మీ మీద నీచమైన నిందలు వేసినప్పుడు అది చాలా బాధకరం. అయినా కూడా ఒక సంగతి మనం జ్ఞాపకం పెట్టుకుందాం, ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనం నీతివంతులుగా ఉంటామో, యథార్థముగా ఉంటామో, పరిశుద్ధంగా ఉంటామో దేవుడే దానికి ప్రతిఫలం ఇస్తారు. ఆయన మన యొక్క నీతిని మధ్యాహ్నపు వెలుగులాగా ఆయన అందరికీ తెలియపరుస్తారు. కొన్ని రోజులు బాధ ఉంటుంది, మనం కన్నీళ్లు కార్చుతాం, ఏడుస్తాం, అందరూ మన గురించి చెడుగా ఆలోచిస్తున్నప్పుడు అది చాలా వేదన కలిగిస్తుంది. కానీ దానికి ఒక అంతము ఉంటుంది. దేవుడు వారందరి మధ్యలో, ఎవరి మధ్యలో అయితే మిమ్మలను సిగ్గుపరిచారో వారి ఎదుటనే మిమ్మలను ఘనపరుస్తారు. హల్లెలూయా.
దేవుడు మీ యొక్క నీతి, మీ యొక్క మంచితనాన్ని వారికి తెలియపరుస్తారు. మనం సొంతంగా పగ తీర్చుకోవటానికి, రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నించినట్లయితే అది కొంతవరకే మనం చేయగలం. కానీ దేవుడు ఇంటర్ఫియర్ అయినప్పుడు, దేవుడు అడుగుపెట్టి మీ యొక్క పరిస్థితిని మార్చాలనుకుంటే అది ఇంకా ఎవ్వరి వల్ల కాదండి. ఎంత గొప్ప అధికారి అయినా దేవుని ఎదుట సాగిలపడవలసిందే, దేవుని కాలు మ్రొక్కాల్సిందే. మీకు దేవుడు ఇచ్చిన ఆ ఒక్క దర్శనం, దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది అంటే, ద ప్లాన్ అండ్ పర్పస్ దట్ ద లార్డ్ హ్యాస్ ఆన్ యువర్ లైఫ్ ఇస్ సో వెరీ పవర్ఫుల్. ఏ అధికారము కానీ, ఏ ఒక్క వ్యక్తి కానీ, శక్తి కానీ దానిని ఆపటానికి సాధ్యం లేదు. ఈ యొక్క సహోదరులు యోసేఫును అణిచివేయటానికి, తనని చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాటన్నిటికన్నా గొప్పదేంటండి? దేవుడు యోసేపు పట్ల కలిగిన ప్రణాళిక. ఆయన ఏ ఒక ఉద్దేశముతో అయితే యోసేఫుని ఈ లోకానికి తీసుకొని వచ్చి ఉన్నారో, ఏదైతే తన ద్వారా చేయబోతూ ఉన్నారో దానిని ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీ పట్ల కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుడు ఆయన యొక్క కార్యములను మీ ద్వారా జరిపిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానానికి మీరు ప్రస్తుతంలో ఉంటున్న పరిస్థితులకు సంబంధం లేదు అని మీరు కృంగిపోతూ ఉన్నారేమో. కానీ యోసేఫు జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఈ యొక్క సమయం, దిస్ టైమ్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ అ షార్ట్ టైం. అది కొంతకాలమే మీకు ఆ ఒక్క శ్రమలు, ఆ తర్వాత గొప్ప ఆశీర్వాదం రాబోతుంది. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఎంత మంచివారైనా, ఎంత పెద్దవారైనా, చిన్నవారైనా మనం ఒక్క సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనమందరము కూడా వీ హ్యావ్ our షేర్ ఆఫ్ సారో అండ్ పెయిన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నంత కాలము ఏదో విధంగా, ఏదో ఒక పరిస్థితిలో మనం కష్టమో అనుభవించాలి. కానీ ఆ ఒక్క కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలాగ దాన్ని హ్యాండిల్ చేస్తామన్నదే చాలా ప్రాముఖ్యం. ఒకరు చాలా చక్కగా అన్నారు, ఈ లోకంలో ఇది అన్యాయముతో, అవినీతితో కూడిన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఎంత మంచి వారినైనా ఈ లోకము ద్వేషిస్తుంది. యేసు ప్రభు లాంటి మంచి దేవునే వారు ద్వేషించారు. ఎన్నో మేలులు చేసిన ఆ ఒక్క ప్రభువారిని సిలువ వేశారు. ఇటువంటి ఒక కఠినుల మధ్యలో, దుష్టుల మధ్యలో మనం నివసిస్తున్నప్పుడు శ్రమలు, ద్వేషము మనము తప్పించుకోలేము. కానీ వారు ఆ ఒక్క బాణములు, ద్వేషముతో, పగతో, అసూయతో కూడిన బాణములు మన వైపు వారు విసురుతున్నప్పుడు మనం ఎలాగ ఎదుర్కోగలం, దాన్ని ఎలాగ అడ్డుకోగలం అన్నదే ప్రాముఖ్యం. దానికి దేవుని నమ్మిన బిడ్డలకైతే ఒక గొప్ప నిరీక్షణ ఉంది. అది ఏమిటంటే, యేసు ప్రభు వారు నాకు తోడుగా ఉన్నారు, ఆయన నన్ను సంరక్షిస్తారు, ఆయన నన్ను కాపాడుతారు, నేను పడిపోయినా కూడా మరల నన్ను లేవనెత్తుతారు అన్న ఒక నిరీక్షణ వారు కలిగి ఉంటారు. దేవుని లేని బిడ్డలైతే వారి గురించి మనం చూసినప్పుడు, ఎవరైతే ప్రభు వారిని నమ్మలేదో, లేకపోతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండరో వారేం చేస్తారండి, పరిస్థితులు బాధకరంగా ఉన్నప్పుడు వారు చాలా వరి అవుతారు, టెన్షన్ పెట్టుకుంటారు. చాలామంది ఈ దినాలలో మనం ఎక్కువ వింటున్న ఒక పదం ఏంటంటే డిప్రెషన్లోనికి వెళ్తారు. ఇలాగా ఆ ఒక కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నవారు అనేక సార్లు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనము వింటూ ఉన్నాం. ఇవన్నీ కూడా సాతాను యొక్క విధానం అండి. మీ యొక్క ఆత్మను నాశనము చేయటానికి, పతనము చేయటానికి సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి ఒక వలలో మనము పడిపోకూడదు. దేవుని బిడ్డలైన మనం ఒక్కొక్కసారి వీ మే హ్యావ్ టు గో త్రూ ద వ్యాలీ ఆఫ్ టియర్స్. కన్నీళ్ళు, లోయల ద్వారా మనము దాటవలసి వస్తుందేమో, మరణమనే లోయ ద్వారా మనం దాటవలసి వస్తాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ప్రభువారిని గట్టిగా పట్టుకోవాలి. ఆయన
సెలవిచ్చిన వాగ్దానములను మనము బలముగా నమ్మాలి. ఆ ఒక్క మాటలే, దేవుని యొక్క మాట ఎంత బలమైనదంటే మీ పరిస్థితుల కన్నా అది గొప్పది. మీ యొక్క విశ్వాసము కన్నా కూడా దేవుని మాట గొప్పది. ఆయన తప్పకుండా వాగ్దానం చేసినప్పుడు దానిని పరిపూర్ణం చేస్తారు. దాని వైపు మనము చూస్తూ ఉండాలి. దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు. మనుషులకైతే ఒక్కొక్కసారి అంటారు సహాయం చేస్తాము అని, కానీ వారి దగ్గర డబ్బులుంటే సహాయం చేసే ఆ ఒక్క విధానాలు ఉంటే మాత్రమే వారు సహాయం చేయగలరు. లేకపోతే బాధపడవద్దు, నేనేం చేయలేకపోతాను అంటుంటారు. లేకపోతే కొన్నిసార్లు మనుషులకు సహాయం చేయాలి అన్న మనసు ఉంటుంది, కానీ దే వోంట్ హ్యావ్ ద రిసోర్సెస్. కానీ మన దేవుడైతే అలా కాదు. ఆయన సమర్థుడు, సమస్తమును కలిగి ఉన్న దేవుడు. ఆయన తప్పకుండా మనలను లేవనెత్తుతారు. ఆయన వాగ్దానం చేసినప్పుడు తప్పకుండా దానిని నెరవేరుస్తాడు. ఇందాక వర్షిప్ పాటలో కూడా మనం పాడి ఉన్నాం, శూన్యము నుండి సృష్టిని కలిగించిన దేవుడు. అంటే దేవునికి ఏ ఒక్క సబ్స్టెన్స్ అక్కర్లేదండి, ఏదో ఒక ఆధారం ఉంటే దాని ద్వారా ఆయన కార్యం చేయగలరని కాదు. ఆయన అద్భుత కార్యములు చేస్తారు. ఏ ఒక్క ఆధారం లేనప్పుడు శూన్యంలో నుండి ఆయన అద్భుతములను ఆయన చేయగలిగిన దేవుడు. మీ యొక్క పరిస్థితి అది చాలా హోప్లెస్గా ఉంది, ఏ ఒక ద్వారం నుండి కూడా సహాయము వస్తుంది అన్న నిరీక్షణ లేని ఒక పరిస్థితులు ఉన్నారేమో, జాబ్ పోగొట్టుకొని ఉన్నారేమో, కుటుంబ సభ్యులు కుటుంబానికి ఆదాయంగా ఉంటున్న వారు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారేమో. అటువంటి ఒక పరిస్థితిలో మీరు కృంగిపోయి ఉంటారు. కానీ దేవుని వైపు ఒక్కసారి చూడండి. యోసేఫును ఆశీర్వదించి హెచ్చించిన దేవుడు మిమ్మలను కూడా ఆశీర్వదిస్తారు. మీ యొక్క పరిస్థితులను ఆయన తప్పకుండా మార్చుతారు. హల్లెలూయా. ఆయన వైపు మనము చూద్దాం. యోసేఫ్ కూడా ఆయనకున్న ఆ ఒక్క కృంగిపోయే పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని పట్ల మాత్రం నమ్మకముగా ఉన్నాడు. దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పుడు సనగలేదు, ఎప్పుడు దేవుని ఆయన దూషించలేదు. అంతేకాకుండా మనం ఇంకొకటి చూడగలుగుతున్నది ఏంటంటే, తన యొక్క సహోదరులు ఆయనకు అంత కీడు చేసినప్పటికీ కూడా వారి మీద ఎటువంటి ఒక ద్వేషము కానీ, వారి పట్ల ఎటువంటి బిటర్నెస్ అండ్ హేట్రెడ్ తన మనసులో తను పెట్టుకోలేదు. నిర్మలముగా ఒక క్లియర్ కాన్షియస్తో ఆయన జీవిస్తూ ఉన్నాడు. అందుకే ఒక సందర్భంలో మనం చూడగలుగుతున్నాం, ఎలాగైతే యోసేఫు అన్ని కష్టాలు గుండా తను వెళ్ళినప్పుడు అనేకమైన నిందలు ఆయన భరించినప్పటికీ కూడా దేవుడు మాత్రం యోసేఫును విడిచిపెట్టలేదు. ఈ యొక్క సాక్ష్యం ఎవరు చెప్తున్నారు తెలుసండి? ఆ ఐగుప్తు దేశంలో ఉంటున్న ఆ ఒక్క అన్యులు, దేవుని ఎరగని ఆ ఒక్క ప్రజలు కూడా ఏం గుర్తిస్తున్నారు యోసేఫ్ని చూసినప్పుడు? ఆయనకు దేవుడు తోడుగా ఉన్నారని, ఆయన చేసిన పని అన్నీ కూడా వర్ధిల్లుతుంది, అదంతా కూడా ప్రాస్పర్ అవుతూ ఉంది. అందుకే పొతిఫరు ముందు ఉన్న దానికన్నా ఎప్పుడైతే యోసేఫు తన గురించి పని చేయడం మొదలుపెట్టాడో, తన ఇంట్లో ఎప్పుడైతే యోసేఫ్ను చేర్చుకున్నాడో, అప్పటి నుండి తన కుటుంబ పరిస్థితిలో తన గృహంలో ఉన్నవన్నీ కూడా వర్ధిల్లినట్లుగా పొతిఫరు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనలను చూసినప్పుడు మనుషులు ఎటువంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? దేవుడు తనకు తోడుగా ఉన్నారు. ఆ కుమారుడు ఆ కుమార్తె ఏది చేసినా చాలా సిన్సియర్గా చేస్తారు, చాలా పంక్చువల్గా ఉంటారు, చాలా నమ్మకముగా ఉంటారు అని చెప్పగలరా? లేకపోతే వారు మోసం చేస్తారు, వారు అబద్ధం ఆడతారు, వారు నీచమైన ఆలోచనలు ఆలోచిస్తారు, వారు ద్వేషిస్తారని మీ గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారా? ఒకసారి మన యొక్క జీవితాలను మనం పరిశీలించుకుందాం. యోసేఫ్ అయితే ఒక గొప్ప సాక్ష్యమును కలిగి ఉన్నాడు. అదేమిటంటే, తను దేవుని వైపు చూస్తాడు, దేవునికి భయపడతాడు, దేవుని మెప్పు పొందుకోవడానికి మాత్రమే తను ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎటువంటి ఒక్క పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క హస్తం తన పట్ల ఉన్నదని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనుషులు తను కృంగదీయొచ్చు, కానీ నా జీవితం దేవుని చేతిలో ఉంది.
ఆయన నన్ను రూపిస్తూ ఉన్నారని ఆయన నమ్మి ఉన్నాడు. అందుకే మనం ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే తన యొక్క సహోదరులు వచ్చి తన ముందు సాగిల పడవలసిన పరిస్థితి వచ్చిందండి. ఎలాగైతే దేవుడు వాగ్దానం చేశారో, ఎలాగైతే ఆ ఒక్క దర్శనంలో చూపించారో అదే నెరవేర్చబడిన ఒక దినం వచ్చింది. అంతవరకు ఓపికగా యోసేఫు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పలుకుతున్న మాటలు ఒకసారి చదువుదాం. మీరు నాకు కీడు చేయ నిర్దేశించరే గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరైతే కీడు చేయాలని తలంచారు, కానీ దేవుడు నన్ను అనేక మందికి ఒక సహాయముగా ఉండటానికి, వారికి ఆహారము సిద్ధపరచటాని కోసం దేవుడు నన్ను ముందుగానే ఐగుప్తు దేశానికి తీసుకొని వచ్చి ఉన్నారని అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక సమయంలో ఆ ఒక్క సహోదరులు ఏం చేశారు, యోసేఫ్ని ఆ గుంటలో వేసి నీకు తినటానికి ఆహారము లేకుండా, త్రాగడానికి నీళ్లు లేకుండా నువ్వు ఇక్కడ చనిపో అని వదిలిపెట్టాలని తలంచారు. కానీ ఇప్పుడు యోసేఫ్ ఏం చేస్తున్నాడు, వారికి ఆహారం లేదు, వారు చనిపోతారన్న పరిస్థితిలో ఉంటే అలాగ మీకు జరగకూడదు, మీకు పేదరికతనము రాకూడదు, నేనున్నాను మీకు తోడుగా, నేను మీకు కావాల్సిందన్నీ కూడా సమృద్ధిగా మీకు ఇస్తానని ఎంత విశాలమైన మనసు, ఎంత గొప్ప ప్రేమను ఆయన ఆ ఒక్క ద్వేషించిన వారికి చూపిస్తూ ఉన్నాడు. చూడండి, చాలాసార్లు మనం దేవుని బిడ్డలుగా వాక్యం చదువుతూ ఉన్నాం, దేవుని వాక్యం వింటూ ఉన్నాము కాబట్టి మనం ఏం చేస్తాం, ఎవరైనా కీడు చేసినప్పుడు కూడా వారికి మేలు చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ కొంతవరకు చేస్తాం, ఆ తర్వాత ఎలాగనిపిస్తుందండి, చాలా వేస్ట్, వీళ్ళకి ఎంత చేసినా కూడా వీరు మనసు మార్చుకోవడం లేదు, వీరికి మంచి బుద్ధులు రావడం లేదు అని మనం కృంగిపోతాం, ఇంకేమీ చేయకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడేమంటారు తెలుసండి, మంచి చేయడంలో మీరు అలసిపోవద్దు, డోంట్ గెట్ వియరీ ఆఫ్ డూయింగ్ గుడ్, ఎందుకంటే దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తారు. సామెతల గ్రంథము 25వ అధ్యాయంలో 21, 22 వచనాలు చూస్తే, మిమ్ములను ద్వేషించిన వారికి ఆహారం ఇవ్వండి, వారికి దాహంగా ఉన్నప్పుడు తాగడానికి పానము ఇవ్వండి. ఒకసారి ఆ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 21 అలాగే 22 వచనాలు. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పి గొనిన ఎడల వానికి దాహమిమ్ము, అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. దానికి సంబంధించిన ఇంకొక వచనం కూడా చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనం అలాగే 35వ వచనం. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించిన వారిని ప్రేమింతురు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారియై ఉన్నాడు. చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వారండి? ఎవరికైతే యోగ్యత లేదో, ఎవరికైతే కృతజ్ఞత లేదో అలాంటి వారిని కూడా ప్రభువారు ప్రేమిస్తారు, వారికి మేలు చేస్తారు. ఆయన యొక్క గుణలక్షణము మనం ఆయన బిడ్డలుగా కలిగి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అందుకే ఎవరైనా మీ దగ్గర ఏదైనా తీసుకొని ఇవ్వకపోతే బాధపడవద్దు. ఎవరైనా చాలా అవసరతలో ఉన్నట్లయితే, వారు మీకు కీడు చేసిన వారైనా కూడా వారికి మీరు మేలు చేయండి. అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో గుర్తించబడతారు, దేవుని నామము ఘనపరచబడుతుంది. అంతేకాకుండా మీ యొక్క బహుమానము, మీ యొక్క ప్రతిఫలము చాలా గొప్పదిగా ఉంటుందని the Lord is promising you. If you are kind to those who are mean and ungrateful to you, He will reward you. ఎవరైతే
అన్డిజర్వింగ్గా ఉంటారో వారి పట్ల మనం ప్రేమ చూపించాలి. మిమ్మలను ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే దానిలో గొప్పతనం ఏముంది? మీరు వారు సమానులే. కానీ ఎప్పుడైతే మీకు కీడు చేసిన వారిని, మీకు ద్రోహం చేసిన వారిని, మీ గురించి చెడు చెప్పిన వారికి మీరు మంచిది చేస్తారో, వారిని ఇంకా ప్రేమిస్తూ ఉంటారో, అప్పుడు మీరు దేవుని బిడ్డలుగా గుర్తించబడతారు. మీకు దేవుడు గొప్ప ప్రతిఫలమును అనుగ్రహిస్తారు. అదే విధముగా యోసేఫు నడుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సహోదరులు అయితే భయపడిపోతూ ఉన్నారు. వారి యొక్క తండ్రి గారు చనిపోయారు. వారు ఉన్నంత వరకు తండ్రి గురించి అయినా మా అందరినీ కనికరిస్తున్నారేమో అన్న ఒక చిన్న విశ్వాసం వారికి ఉండేది, ధైర్యం ఉండేది. కానీ ఎప్పుడైతే యాకోబు చనిపోయాడో అప్పుడు ఈ యొక్క సహోదరులు చాలా భయపడిపోతూ ఉన్నారు. ఇంకా యోసేఫు మమ్మలను చంపుతాడు, తన యొక్క పగ మా మీద తీర్చుకుంటాడని వారు భయపడుతూ ఉన్నారు. కానీ యోసేఫ్ అయితే చెబుతూ ఉన్నాడు, మీరు భయపడవద్దు. ఆ ఒక్క దినమున ఎందుకు మేము మా తమ్ముడిని ఈ విధంగా హింస పెట్టాము అని మిమ్మల్ని మీరు శపించుకోవద్దు, మిమ్మల్ని మీరు దూషించుకోవద్దు. మీరు అప్పుడు కీడు తలంచినప్పటికీ కూడా దేవుడైతే ఏం చేశారు? ఆ కీడును కూడా నా జీవితంలో మేలుగా మార్చి ఉన్నారు. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చదివినట్లయితే మనందరికీ కూడా కంఠస్థ వచ్చిన ఒక వచనం కదండి. దేవుని ప్రేమించేవారు దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుడు ఏం చేస్తారంటండి? సమస్తమును, అది కీడైనది, మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా మీకు మేలుగా ఆయన మార్చుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం వింటున్న మీరు, మీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉండొచ్చు. దేవుడు వాగ్దానం చేశారు కానీ అన్నీ కూడా నాకు ప్రతికూలంగా ఉన్నాయి, మనుషులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పరిస్థితులు కూడా సహకరించడం లేదు, నేనేం చేయాలి, నేను ఎలాగ దీన్నింటి బయటపడాలి అని మీరు వేదన పడుతూ ఉన్నారేమో. ప్రభువే మీ పక్షాన కార్యము చేస్తారు. హల్లెలూయా. ఆయన ద్వారాలు తెరవబోతున్నారు. ఆయన నియమించిన ఆ ఒక్క మనుషులను మీ యొద్దకు పంపబోతూ ఉన్నారు. మీకు విడుదలను కలుగ చేయబోతూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు నమ్మకముగా ఉంటారో ఆ ఒక్క శ్రమల ద్వారా ప్రభువారు గొప్ప విడుదల ఇస్తారండి. అది సామాన్యమైన ఒక విడుదల కాదు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ ఒక ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నప్పుడు ఎన్నో శ్రమలు వారు పొందారు. ఆ ఒక్క ఫరో క్రింద ఉండి బానిసలుగా ఆ ఒక్క పనులన్నీ చేస్తున్నప్పుడు వారు చాలా అలసిపోతూ ఉండేవారు. వారి యొక్క మనస్సులు కూడా చాలా బాధతో నింపబడి ఉన్నాయి. ప్రతిరోజు వారు ఏడుస్తూ ఉండేవారు, దేవునికి మొరపెడుతూ ఉండేవారు. ఒకరోజు దేవుని యొక్క నిర్ణయమైన సమయం వచ్చినప్పుడు వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించి ప్రభువారు మోషేను నాయకునిగా ఏర్పాటు చేసి వారిని బయటికి తీసుకుని వెళ్ళారు. కానీ వెళ్తున్నప్పుడు వారు ఎలాగ వెళ్ళారండి? వారు పడిన శ్రమకు ఖాళీ చేతులతో వారు బయటికి వెళ్ళలేదు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, వెళ్ళి ఆ ఒక ఐగుప్తులను అడిగి వారి యొక్క వెండి బంగారంలను మీరు తెచ్చుకొనండి అన్నారు. అంటే వారు ఇన్ని సంవత్సరాలు పడిన ఆ ఒక్క బాధకు ప్రతిఫలం ఉంది. అది వారు అక్కడి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆ ఒక్క కష్టము అంతముకు వచ్చినప్పుడు వారు రిక్తులుగా ఉండరు, ఖాళీ చేతులతో వారు ఉండరు. కానీ దేవుడు నూరంతులుగా వారిని దీవిస్తారు. ఆ ఒక్క వెండి బంగారములతో ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా దీవించబడతారు. మీరు పడిన శ్రమలన్నిటికీ కూడా గొప్ప ప్రతిఫలం ఉంది. ఎప్పుడైతే మనం కృంగిపోయిన పరిస్థితిలో ఉంటామో, ఏం చేయాలో తోచినప్పుడు వాక్యం మనకు గైడ్ చేస్తూ ఉందండి. ప్రభు సెలవిస్తూ ఉన్నారు, మీరు ఆపద కాలంలో ఉన్నప్పుడు నాకు మొరపెట్టము అంటున్నారు. నాకేం చేయాలో తెలియడం లేదన్నప్పుడు ఏం చేయాలండి? మొర్ర పెట్టాలి, అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తారని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను,
నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రభువారు 2 విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మీరు మొర పెట్టినప్పుడు మొదటిగా ఆయన విని దానికి స్పందించి జవాబును పంపిస్తారు. నేను మీకు ఉత్తరము ఇచ్చేదను, మీకు సమాధానం పంపిస్తానంటున్నారు. రెండవదిగా ఆయన చెప్తున్నది ఏంటంటే గొప్ప సంగతులను గూఢ సంగతులను మీకు తెలియపరుస్తున్నాను. అంటే మనం సమస్యలో ఉన్నప్పుడు దానికి పరిష్కారం ఏంటో మనకు తెలియదు. దే ఆర్ హిడెన్ ఫ్రమ్ అస్. అది దాగి ఉంటాయి. ఆ ఒక్క ప్రాబ్లంకి ఉన్న పరిష్కారం దాగి ఉంటాయి. దానిని ఎప్పుడు మనం తెలుసుకోగలమంటే ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు, వాక్యం చదివినప్పుడు ప్రభువారు దానికి పరిష్కారాన్ని ఆయన బయలుపరుస్తారు. అది వాక్యం ద్వారా అయి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కళల ద్వారా, దర్శనాల ద్వారా ఆయన ఆ ఒక్క పరిష్కారం తెలియపరుస్తారు. కొన్నిసార్లు దైవజనుల ద్వారా, ఇతర విశ్వాసుల ద్వారా ప్రభు మనతో మాట్లాడి మన యొక్క ప్రాబ్లమ్స్కి పరిష్కారమును తెలియపరుస్తారు. అంటే ఆయన ఒక కార్యము చేసే విధానం ఏంటంటే ఆ ఒక్క ప్రాబ్లంకి గూఢమైన, అంటే ఏదైతే గుప్తమై ఉన్నాయి, ఏదైతే కన్సీల్ అయి ఉన్నాయో ఆ ఒక్క మర్మములను ఆయన తెలియపరుస్తారు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఒక సందర్భంలో 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చూద్దాం. ఒక పరిస్థితిలో గొప్ప విశ్వాసి, గొప్ప యోధుడైన ప్రవక్త అయిన ఏలియా ఆయన ఏం చేస్తున్నాడండి, ఎంతో చక్కగా ప్రార్థనకు ప్రతిఫలం పొందుకున్న ఒక దైవజనుడు. కానీ ఆ ఒక యెజెబెలు యొక్క మాటలను బట్టి, తన యొక్క క్రూరత్వమును బట్టి ఆయన కృంగిపోయి ఉన్నాడు. నేను చనిపోతే చాలు అన్నట్లుగా ఆయన ఆ ఒక యెజెబెలు రాణి యొద్ద నుండి పారిపోయి ఒక ఏకాంతంలో, దూరమైన ఒక స్థలంలో ఆయన కూర్చొని అనుకుంటూ ఉన్నాడు, ప్రభా నా జీవితం ఇంకా చాలు, ఒక స్త్రీ చేతికి నేను దొరికిపోయి తన చేత నేను మరణించడం నాకు ఇష్టం లేదు, నన్ను నీవే పిలుచుకో, నేను చనిపోతే చాలు అని తను వేడుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభు వారేం చేస్తున్నారండి, కృంగిపోయిన ఒక సమయంలో ఎవ్వరు అందని చోట ప్రభువారు ఆయనను కలుసుకుంటారు. ఒకసారి ఆ ఒక్క వచనం చదువుదాం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. ఇక్కడ మనం గమనించగలిగింది ఏంటంటే ప్రవక్త అయిన ఏలి తను అలసిపోయి తను పడుకున్న సమయంలో ప్రభువారు దూతలను పంపించి తనకు ఆహారమును ఇస్తారు. దానిని తినమని చెప్పినప్పుడు మొదటిసారి తను ఆ ఆహారము పుచ్చుకొని మరలా ఆ ఒక్క బదరి వృక్షం క్రింద పడుకొని ఉంటాడు. అంటే అంతగా అలసిపోయి ఉన్నాడు. ఇంకా ఏం చేయాలో తోచని ఒక పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏం చేయాలో తనకు తెలియదు. కానీ దేవుడు మళ్ళీ 2వసారి తనతో మాట్లాడుతూ చెప్తున్నారు, లేచి ఈ యొక్క ఆహారమును తిను, ఎందుకంటే నీ ముందు ఉన్న ప్రయాణము చాలా గొప్పది అని చెప్తున్నారు. కొన్నిసార్లు మన యొక్క జీవితాలలో కూడా ఇంకా చాలు ఈ జీవితం అనిపించే పరిస్థితులు వస్తుంటాయి. అటువంటి ఒక పరీక్షించే పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కానీ అటువంటి ఒక సమయంలో ఎవ్వరూ రాలేని ఒక స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఎలాగైతే దూతలను పంపించి ఉన్నారో అలాగా దేవుడు మీ దగ్గరకు వస్తారు, మీతో మాట్లాడతారు. ఆ ఒక ఆహారము ఏదైతే ఏలి తినమని చెప్తున్నారో వాక్యమే ఆ ఒక ఆహారము, జీవ ఆహారమై ఉన్న వాక్యమును మనము ధ్యానించాలి, చదవాలి, ఆస్వాదించాలి. అప్పుడు దానిలో ఉన్న బలమును పొందుకొని మన శక్తికి మించిన ఆ ఒక్క ప్రయాణమును మనం చేయటానికి కానీ, మన శక్తికి మించిన పనులను చేయటానికి దేవుడే ఆ ఒక్క శక్తితో, ఆ ఒక్క అభిషేకముతో మనలను నింపుతారు. ఊహించలేని విధానంలో ఆయన సహాయమును పంపుతారు. ఇక్కడ ఏలియా అలాగా ఒంటరిగా ఉంటున్నాడు. అక్కడ యోసేఫు
ఆ ఒక చెరసాలలో ఒంటరిగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయన గొప్ప విధానంలో, మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప విధానంలో సహాయమును పంపుతారు. ఒక రోజు వచ్చింది, యోసేఫు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క పనులన్నీ కూడా చాలా నమ్మకముగా చేస్తూ ఉండేవాడంట. అందుకే ఒకరోజు ఆ ఒక ఫరోకు ప్రత్యేకమైన ఒక కళ, తనను బాధ పెడుతున్న ఒక కళ చూసినప్పుడు దాని యొక్క భావమును తెలియపరిచేవారు ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు అక్కడున్న వారు దేవుని యొక్క కార్యములు, అంటే అవి జరుగుతున్నప్పుడు మనకు అర్థము కావు, కానీ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత దేవుడు మాత్రం మర్చిపోకుండా మరలా ఆ ఒక్క సంగతులను జ్ఞాపకము చేసి మనం ఎక్కడ ఉండాలో అక్కడికి ఆయనే నడిపిస్తారు. ముందొక సందర్భంలో ఆ ఫరోకు పానమును అందించే అతనికి కలల భావమును చెప్పాడు. అది ఇక్కడ జరిగిందంటే ఆ ఒక్క చెరసాలలో ఉన్నప్పుడు. అందుకే ఒక రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడైతే ఫరోకి కలలు ఆయన చూశాడో, దాని యొక్క భావము అర్థం కాక తను అలజడలో ఉన్నాడో, అప్పుడు ఆ ఒక్క పానము ఇచ్చే అతను జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు, అయ్యా ఆ ఒక చెరసాలలో యోసేఫ్ అని ఒకడు ఉన్నాడు, అతనికి కలల యొక్క భావము చెప్పడం వచ్చు అని చెప్పినప్పుడు ఆ ఒక్క ఫరో యోసేఫును చెరసాల నుండి బయటికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత తనకొచ్చిన కళ యొక్క భావమును యోసేఫు వివరించి చెప్తాడు. అది ఏమిటంటే 7 సంవత్సరాలు వారికి సమృద్ధి ఉంటుంది, ఆ తర్వాత ఇంకా ఫాలోయింగ్ 7 ఇయర్స్లో ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరంలో చాలా భయంకరమైన కరువు ఉంటుంది, ఆహారము ఉండదు, ధాన్యములు ఉండవు అన్న ఒక మర్మము దేవుడు ముందే రాజుకి తెలియపరిచారని ఎప్పుడైతే యోసేఫు చెప్పాడో ఆ ఒక్క ఫరో చాలా సంతోషిస్తాడు. ఇంత గొప్ప జ్ఞానము, అది ఆ ఒక్క విషయంలో కూడా యోసేఫు తనకు క్రెడిట్ తీసుకోడండి, నేను ఎంత జ్ఞానవంతుడును, నేను ఈ యొక్క భావమును చెప్పగలను అని అనడు, కానీ దేవుని ఘనపరుస్తూ అంటాడు, కలల యొక్క భావము చెప్పగలిగింది దేవుడు మాత్రమే, ఆయన నాకు తెలియపరిచి ఉన్నారని చెప్పి తను దేవుని ఘనపరిచి ఈ యొక్క భావమును, ఆ ఒక్క కళ యొక్క అర్థమును, జరగబోతున్న విషయములను ఆ రాజుకు వివరించి చెప్తాడండి. దీన్ని బట్టి యోసేఫు ఎంత దీన మనసు కలిగిన వాడు మనం చూడగలుగుతూ ఉన్నాం. కొందరు చాలా అతిశయిస్తూ ఉంటారు, వారి యొక్క మాటలు ప్రతి దానిలో కూడా నేను అన్న ఒక అహంభావము ఉంటుంది. దే ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ దేర్ అకంప్లిష్మెంట్స్. కానీ మనం మనం ఏది అకంప్లిష్ చేసినా దాని వెనక దేవుని యొక్క కృప ఉంది, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆయన ఇచ్చిన అవకాశము అని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని నామమును మనము ఘనపరచాలి. నా ఒక జ్ఞానమును బట్టి నేను చెప్పగలిగాను అని తను అనలేదు, కానీ కళల యొక్క భావమును కేవలం దేవుడు మాత్రమే తెలియపరచగలరని దేవుని ఆయన ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం సెలవిస్తుంది, దేవుని ఘనపరిచిన వాణిని దేవుడు కూడా మర్చిపోకుండా ఘనపరుస్తారంట. మీరు ఎప్పుడైతే దేవునికి ప్రధాన స్థానం మీ జీవితంలో ఇస్తారో, ప్రధాన స్థానమును మీ యొక్క తలంపులో, మీ యొక్క ఉద్దేశాలన్నిటిలో దేవుని మహిమపరుస్తూ ఉంటారో, అప్పుడు తప్పకుండా ప్రభువారు మిమ్మలను మరచిపోరు. ఆ ఒక సమయం వచ్చినప్పుడు ఆయన నిర్ణయం చేసిన ఆ ఒక్క దినమున తప్పకుండా మిమ్మలను లేవనెత్తుతారు. ఇక్కడ కూడా యోసేఫు అనేకమైన శ్రమలు పడ్డాడు. దేవుడు మంచి వాగ్దానం చేశారు, కానీ వాట్ ఫాలోడ్ ఇట్ ఈజ్ ఆల్ వెరీ వెరీ పెయిన్ఫుల్. దానిని వెంబడించింది ఏంటంటే చాలా కష్టకరమైన పరిస్థితులు. దాని ద్వారా కూడా ఆయన నమ్మకముగా ఉన్నాడు. దేవుని వైపు తనకున్న విశ్వాసం ఏ మాత్రము కూడా తగ్గలేదు గనుక దేవుడు తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చారు. రెండవదిగా మనం చూసి ఉన్నాం, దేవుని యొక్క ప్రణాళిక యోసేఫు పట్ల ఎంత గొప్పగా ఉన్నదో అలాగే మనందరి పట్ల
ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పదై ఉన్నది. దానిని ఆపటానికి ఎవరు ప్రయత్నించినా వారే సిగ్గుపడతారు, కానీ మీ పట్ల దేవుని యొక్క ఉద్దేశమును మాత్రం ఎవ్వరూ ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ ద ప్లాన్ అండ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పటికైనాను కూడా అది మీ పట్ల నెరవేర్చబడుతుంది. పరిస్థితులు అనానుకూలంగా ఉండొచ్చు, మీకు అనేకమైన శత్రువులు ఉండొచ్చు, మీ యొక్క జీవితం మీరు పైకి రాకుండా ఆపుతున్న వారు అనేక మంది ఉండొచ్చు. ఎవరున్నా కూడా వారందరూ కూడా దేవుని ఎదుట సాగిలపడవలసిందే. ఎలాగైతే ఈ యొక్క సహోదరులు వచ్చి యోసేపు ముందు తల వంచి సాగిలపడ్డారో, అలాగే ఆ ఒక్క దుష్ట శక్తులన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ముందు అవి సాగిలపడతాయి, అవి ఓటమిని ఒప్పుకుంటాయి. అది మాత్రం వాస్తవం. హల్లెలూయా. మిమ్మలను ఆ విధముగా దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు, ఆయన దీవించబోతూ ఉన్నారు. అందుకే ఎప్పుడు కూడా మీరు కృంగిపోకండి, నా జీవితం ఇంకా మారదు అన్న ఆ ఒక్క బాధకరమైన ఆలోచనలు రానివ్వద్దు. ద లార్డ్ హూ ఇస్ విత్ అస్, who is inside of us and who is working for us is bigger and greater than all the circumstances. ఎవ్వరు వ్యతిరేకంగా ఉన్నా, ఎవ్వరు ఎంత ప్రయత్నము చేసినా కూడా కొంతకాలము మీకు కష్టం రావచ్చు, కానీ ఆ ఒక్క సమయంలో మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఇంకా బలముగా ఆయనను పట్టుకోండి, ఆయన హత్తుకొనండి, ఆయనకు ఇంకా దగ్గర చేరుకొనండి. ఆ తర్వాత మీకు వచ్చే విడుదల, మీరు పొందుకునే జయము, అది అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరైతే మిమ్మల్ని సిగ్గుపరిచారో వారి ఎదుటనే దేవుడు మిమ్మలను ఘనపరుస్తారు. వారు మీ ఎదుట సాగిలపడి, నిజమే నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు మంచి దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడని వారు తప్పకుండా వారి నోటితోనే వారు ఒప్పుకుంటారు. ఏ నోటితో అయితే మిమ్మల్ని నిందపరిచారో, ఏ నోటితో అయితే మిమ్మల్ని అవమానపరిచారో, అదే నోటితో నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని వారే ఒప్పుకుంటారు. హల్లెలూయా. ఈ మాటలను నమ్మిన వారు ఒక్క క్షణం లేచి నిలబడి ఈ యొక్క పాట పాడుకుందామా. నీ కార్యములు ఆశ్చర్యములు, శూన్య నుండి సమస్తమును సృష్టించిన దేవుడు మీ యొక్క కష్టము నుండి మీ యొక్క ఆశీర్వాదములను తోడుకొని వస్తూ ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మారలాగా ఉంటున్న ఆ ఒక్క చేదైన అనుభవములు, కష్టమైన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన మధురముగా మార్చుతూ ఉన్నారు. కనుక ఒక చరణము, ఒక పల్లవి పాడుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. నీ బాధలన్నిటినీ కూడా ప్రభుకు చెప్పుకోండి. ఈ పాటలు పాడుతుండగా మనసారా దేవుని స్తుతించండి. ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారనే, నీవు సెలవీయగా మారా మధురం మాయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయనే. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివి,
సృష్టిగా మారెనే నీవు సెలవీయగా మారా మధురం ఆయనే నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయెనే నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయెనే. కృప కలిగిన యేసయ్య తండ్రి నాయన, యేసేపు జీవితం ద్వారా మేము అనేకమైన ఆత్మీయ పాఠములను నేర్చుకుని ఉన్నాం తండ్రి. నాయన, ఆ ప్రియ బిడ్డ జీవితాన్ని మీరు ఎలాగైతే ఆశీర్వదించి ఆయనను హెచ్చించి ఉన్నారో, మీరు అటువంటి ఒక గొప్ప ప్రణాళిక మా అందరి పట్ల కూడా కలిగి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మిమ్మలను ఆపగలిగిన వ్యక్తి కానీ శక్తి కానీ లేదు అని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. యేసయ్య, మేము బాధలో బలహీనతలో ఆ ఒక కన్నీళ్ళు లోయల గుండా మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నామేమో, కానీ మీరు నిర్ణయించిన ఆ ఒక దినం వచ్చినప్పుడు తప్పకుండా ప్రభా మమ్మలను వ్యతిరేకిస్తున్న శక్తులన్నీ కూడా సాగిలపడి నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పే రోజు అతి త్వరలో రాబోతుందని నమ్మి మిమ్మలను స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా, వందనాలు యేసయ్య, మీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాన్న, ఈ యొక్క వాక్యమును వింటున్న ప్రియ బిడ్డలు, ఆలయంలో ఉన్న ఆన్లైన్లో చూస్తూ ఉన్న తండ్రి నాయన, వారి యొక్క నలిగిన హృదయాలను, వారి యొక్క దీనమైన పరిస్థితులను మీరు చూస్తూ ఉన్నారు కదా యేసయ్య. దయచేసి వారిని లేవనెత్తండి ప్రభా, వారి యొక్క బంధకముల నుండి విడిపించండి తండ్రి నాయన. ఏ విధముగా అయితే తండ్రి యోసేపు ఆ ఒక ఉదయం చెరసాల నుండి ఆ ఒక్క సంఖ్యలతో లోపలికి వచ్చాడేమో, కానీ ఆ ఒక్క రాత్రియే ఆ ఫరోకి తర్వాత అధికారము ఉన్నట్లుగా తను ఆ ఒక్క అధికారపు ముద్రమును తనకు అప్పచెప్పబడిన ఆ ఒక్క విధానాన్ని మేము చూసి ఉన్నాం. అదే విధముగా మీరు తలంచుకుంటే, మీరు సెలవిస్తే ఒక్క క్షణంలో ప్రభా పరిస్థితి అంత మారిపోగలదు ప్రభా. మీరు అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, కనికరము కలిగిన దేవ ప్రభా. ఎవరెవరైతే మీ సన్నిధిలో మొర్రపెడుతూ ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, గుండె పగిలిపోయేంతగా వారు బ్రతిమలాడుతూ ఉన్నారో, వారిని దర్శించండి తండ్రి నాయన. వారిని దయచేసి వారి యొక్క పరిస్థితిలో నుండి విడిపించి ఉన్నతమైన స్థాయిలో మీ యొక్క శాంతి సమాధానములు సమృద్ధితో నింపి వారిని దీవించమని, మీరే మహిమ ఘనతను పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా.